ఇందాక మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే దేవుడు నాకు కావాలి అని కోరుకున్నాడు. మరలా తిరిగి అదే మాటలో నుండి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే మోషే దేవుణ్ణి కోరుకోవడం కోసం తనకున్న వాటన్నిటినీ త్యాగం చేశాడట. త్యాగం చేయడం అంటే చేతిలో ఉంది ఉన్నా కూడా వద్దనుకోవడం అనేది త్యాగమా కాదా? మోషే చేసిన పని ఏంటి? లేని దాన్ని ఆశించినట్టుగా మోషే అక్కడ కనపడడం లేదు, కానీ ఉన్నదాన్నే వదులుకున్నాడట. ఏముంది మోషేకి? వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఐగుప్తు ధనం ఉందట మోషే దగ్గర. రాజు అయినటువంటి ఫరో, ఆ ఫరో కొన్నటువంటి ఏకైక సంతానం కుమార్తె, ఆ కుమార్తె పెంచుకున్నటువంటి ఏకైక కుమారుడు మోషే. ఈ పెంచుకున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి మోషే తనకున్నటువంటి సంపద, ఫరోకు ఉన్నటువంటి ఆస్తి అంతటికి కూడా అతడు వారసుడై ఉన్నాడు. అతడే అజమాయిషీ చేయడానికి అర్హుడై ఉన్నాడు. బాల్యం నుండి ఆమె గారాభంగా పెంచుకుని సకల విద్యలందు ఆయనకు అన్నిటిని నేర్పుకుంటూ వచ్చింది. ఫరో కుమార్తె అన్నిటిలో అవకాశం ఇచ్చింది, అన్నిటి మీద ఆధిక్యతనిచ్చింది, అన్నిటిలోనూ అతడు అర్హుడై ఉన్నాడు. కానీ మోషే అంటాడు ఐగుప్తు ధనము కంటే అని అంటున్నాడండి. దేన్ని వదులుకుంటున్నాడు తెలుసా? ఐగుప్తు తనకు ఇవ్వబడినటువంటి ఆస్తి అంతటిని, తనకున్నటువంటి ధనమంతటిని మోషే విడిచిపెట్టడానికి, వదులుకోవడానికి మోషే ఇష్టపడతా ఉన్నాడు. అంటే దేవుని కోసం మోషే తనకున్నదంతా కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాడు. దేవుని కోసం త్యాగం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మోషేలో ఉన్నటువంటి రెండవ గుణం దేవుని కోసం త్యాగం చేయడానికి ఇష్టపడే గుణం. ఏమేంటి? అక్కడ అంటాడు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకున్నటువంటి అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అని అంటా ఉన్నాడు. అంటే తనకున్నటువంటి రాజభోగం అంతటిని, తనకున్నటువంటి రాజ్యాధికారం అంతటిని ఏమన్నాడు తెలుసా? అల్పకాల పాప భోగము అని అంటున్నాడండి. దాని అంతటిని విడిచిపెట్టాడు. తనకున్నటువంటి గౌరవం అంతటిని, ఆధిక్యతను అంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాక ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే అర్హత ఉంది, కానీ అంటాడు నాకు ఆ కుమారుడు అనిపించుకోవడానికి అర్హత నాకు అవసరం లేదని అంటున్నాడు. ధనాన్ని విడిచిపెట్టాడు, గౌరవాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాక తన యొక్క వారసత్వాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కోసం? దేవుని కోసం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని అనుకుంటున్నాడు. అంటే దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి మోషే ఇష్టపడుతున్నాడు. కాబట్టి మోషే మిక్కిలి గొప్పవాడు అని పిలువబడ్డానికి తనలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ ఏంటి అంటే అతడు తనకున్నదంతటిని కూడా విడిచిపెట్టడానికి మోషే ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఈ లోకం విడిచిపెట్టడానికి ఇష్టపడుతుందా? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే తనకున్నటువంటి సంపదనంతటిని కూడా మోషే తృణప్రాయంగా విడిచిపెట్టగలిగాడు. కానీ మోషే ఎరిగినటువంటి ఒక సత్యం, మోషే తెలుసుకున్నటువంటి ఒక ఆలోచన వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 28వ వచనంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలండి. ఏందంట? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. మోషే ఎరిగినటువంటి ఒక ఆలోచన. ఒకవేళ నేను ఈ సంపద మీదే ఆధారపడి ఉంటే, ఈ ధనం మీద ఆధారపడి ఉంటే, ఈ రాజభోగం మీద ఆధారపడి ఉంటే, ఈ గౌరవ ప్రతిష్టల మీద నేను ఆధారపడి ఉంటే, ఈ అల్పకాల పాపభోగముల మీద నేను ఆధారపడి ఉంటే నేను పాడైపోతానేమో. దేవుణ్ణి విడిచిపెట్టి ఇవేవి కూడా నాకు మేలుకరంగా ఉండవు. కాబట్టి దేవుడు కలిగి ఆ తర్వాత ఒకవేళ ఉండటానికైనా ఇష్టపడచ్చేమో, కానీ ఇలాంటివే
యోబు అనబడేటువంటి ఒక వ్యక్తికి ఊజు దేశంలోనే ఏమని పేరు? గొప్పవాడు. ఊజు దేశంలోనే గొప్పవాడు అని పిలువబడ్డాడు. మోషేని ఏమని పిలుస్తున్నారు? మోషే ఐగుప్తీయులందరిలో గొప్పవాడు అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు యోబు ఊజు దేశంలో గొప్పవాడు అని పిలువబడ్డాడు? యోబుకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మంచి లక్షణాలు ఊజు దేశంలోనే యోబును గొప్పవానిగా నిలవబెట్టాయి. అలాగని చెప్పనని యోబు ధనం కలిగిన వాడే, సమృద్ధి కలిగిన వాడే, ఆస్తి కలిగిన వాడే, సంపద కలిగిన వాడే, సమృద్ధి కలిగిన వాడే, అన్ని కలిగి ఉన్నప్పటికీ ఊజు దేశంలోనే గొప్పవాడిగా పిలువబడ్డానికి గల కారణం మోషేలో, యోబులో దేవుడిని ఎరిగినటువంటి ఆ మంచి 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 లక్షణాలను బట్టి ఊజు దేశంలోనే యోబు గొప్పవాడిగా పిలువబడ్డాడు. తన దగ్గర ధనం ఉంది, కానీ ధనము కంటే తను నీతిని అధికముగా ప్రేమించిన వాడైనాడు. యథార్థతను విడిచిపెట్టిన వాడు కాదు, అది ఉన్నా లేకపోయినా. భయభక్తులను విడిచిపెట్టిన వాడు కాదు, అది ఉన్నా లేకపోయినా. అలాంటి తెగింపు కలిగి ఉంది కనుక యోబు కూడా ఊజు దశలో గొప్పవాడని పిలువబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మోషేని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మోషే తన దగ్గర కావాల్సినంత ఉంది, వాటంతటిని కాదనుకోవడానికి గల కారణం, మోషే గొప్పవాడని పిలువబడ్డానికి గల కారణం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే ఎరిగినటువంటి ఆలోచన ఏమిటంటే, ధనమునే గనక నమ్ముకుని ఉంటే ఆ ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాక 27వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల్లోనే 27 అధ్యాయము 24వ వచనం, కిరీటము ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. చాలండి. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ రాజ్యాధికారాన్నే మోషే కోరుకొని ఉన్నట్లయితే, ఆ కిరీటాన్నే గనక కోరుకున్నట్లయితే, ఆ ఆధిక్యతనే కోరుకున్నట్లయితే అది ఎంతకాలం ఉంటుంది? అది కొంతకాలమే. ఆ కొంతకాలం ఉండేటువంటి ఆ అధికారాన్ని మోషే అంటాడు, ఇది అల్పకాల పాప భోగము అని అంటా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనము శాశ్వతము కాదు, ఈ అల్పకాల పాప భోగములు శాశ్వతము కాదు. కాబట్టి కిరీటము తరతరములో ఉండునా. దేవుని గనక కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం బిడ్డల తరాలందరికీ కూడా వస్తుంది. ఒకవేళ అధికారాన్నే గనక మనం కలిగి ఉన్నట్లయితే, ఆధిక్యతనే మనం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ధనమునే గనక మనం కలిగి ఉన్నట్లయితే, దానినే గనక మనం గనక ఆశించినట్లయితే, దాని మీదే గనక మనం ఆధారపడినట్లయితే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో మోషే చేసిన పని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. కాబట్టి ఈ కిరీటము తరతరాలు ఉండదు. ఈ ధనాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ పాడైపోయారు. గెహజీ ఏం చేశాడు? నమ్ముకున్నాడు, వద్దన్న పని. ఎలీషా చెప్తా ఉన్నాడు, అయ్యా వద్దయ్యా అని అంటా ఉన్నాడు. కాదని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. తన కుటుంబం అంతటికి కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ధనాన్ని నమ్ముకున్న వారందరూ కూడా పాడైపోయారు. కేవలం దాన్నే గనక నమ్ముకొని ఉంటే, నా ప్రాణమా తిని తాగు సుఖించుకున్న అన్న వ్యక్తి ఎంత సమకూర్చాడు, కానీ కోరుకోవాల్సినటువంటి దేవుని కోరుకోలేదు. దేవుని మీద కనీసం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా ఇవ్వక తాను పొందినటువంటి మేలు ఏమాత్రం కూడా కనబడలేదు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ధనము శాశ్వతము
కాదు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, కిరీటము తరతరములు ఉండునా. కాబట్టి ఇది శాశ్వతము కాని దానికోసం ఎందుకు అని అనుకున్నాడు ఏమో కానీ ఈ అల్ప పాప భోగములు నాకు వద్దు అని అనుకున్నాడు. మరి ఏం చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది అని అంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. చాలండి. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రయాసపడడానికి మోషే ఇష్టపడకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకవేళ ఈ లోక సంబంధమైన వాడిని కనుక నేను కనుక సంపాదించుకుంటే, దానికోసమే కనుక నేను దాచిపెట్టుకున్నట్లయితే కిరీటము తరతరములు ఉంటుందా? వాక్యం సెలవిస్తూ ఉంది. కిరీటం అంటే అధికారం తరతరములు ఉంటుందా? ఉండదు. రెండవది, ధనము శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. మన కూడబెట్టిందంతా కూడా దొంగల పాలు అవుతుంది. కాబట్టి దీనికోసమే మన ప్రయాస ఉన్నట్లయితే, దీనికోసమే మనం గనక నమ్మినట్లు వారమైతే, ఆ నమ్మినటువంటి వ్యక్తులందరూ కూడా పాడైపోయారట, వెర్రివారిగా మిగిల్చబడ్డారు. కానీ ఎరిగినటువంటి మోషే అంటాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అవసరమైతే నిందైనా నాకు ఆశీర్వాదమే. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు మోషే ఒప్పుకొనలేదట. అవసరమే లేదు, ఆ గౌరవమే నాకు అవసరం లేదు, అది అల్పకాల పాప భోగము అని గుర్తెరిగినటువంటి మోషే ఇశ్రాయేలీయులతో కలిసి నడవటానికి, దేవుని ఉద్దేశమును జరిగించడానికి, దేవుని యొక్క పనిని జరిగించడానికి దేవుణ్ణి కోరుకున్నవాడై దేవుని కొరకు సమస్తమును వదులుకున్నవాడిగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ మాట ఏమిటంటే 27వ వచనం, 11వ అధ్యాయం 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైనవి చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రమణకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చాలండి. ఏం చేశాడు? అతడు స్థిర బుద్ధి గలవాడై, నేను దేవుని కోసం అన్నిటిని విడిచిపెట్టాను అని ప్రారంభంలో చెప్తాం. తర్వాత ఆ మాటను మనం స్థిరపరచుకోగలుగుతున్నామా? ఆ మాట మీదే మనం నిలబడగలుగుతా ఉన్నామా? దేవుని కోసం నేను ఏదైనా చేస్తా అని ప్రారంభంలో పలకగలుగుతాం. ఆ పలికిన మాట నేటి వరకు దాన్ని కొనసాగించగలుగుతా ఉన్నామా? దేవుని కోసం నిలవబడడానికి మనం ఇష్టపడగలుగుతా ఉన్నామా? ఏదైతే మనం తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానంలో ఎంతవరకు స్థిరముగా నిలబడగలుగుతా ఉన్నాం? ప్రారంభపు మాట మాత్రమే కాదు, ఆరంభము మాత్రమే కాదు, ముగింపులో కూడా ఆ ఆరంభాన్ని కొనసాగించగలుగుతా ఉన్నామా? ఏ తీర్మానాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ తీర్మానాన్ని నేటి వరకు నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, ఆ పనిని నేను కొనసాగించగలుగుతున్నానా లేదా అని తీర్మానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మోషే అంటాడు, అతడు ఏదైతే అనుకున్నాడో, ఏమి అనుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగముల కంటే
దేవుని ప్రజలతో కూడా శ్రమ అనిపించడానికి మేలని యోచించుకున్నాడు. మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు, కానీ ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించిన వాడే మోషే కనబడతా ఉన్నాడు. వీటన్నిటినీ మాటల వరకు మాత్రమే పరిమితం చేసిన వాడే క్రియలలో వాటిని కనబడకుండా మోషే చేశాడా అనంటే వాటిని క్రియలలో కూడా స్థిరపరిచి నిలబడిన వాడుగా మోషేను మనం చూస్తా ఉన్నాం. అందుకే మోషే అంటాడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడట. అదృశ్యుడైన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు నీ కళ్ళకు కనపడుతున్నాడా? ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందు సింహాసనాసీనుడై భూలోక నివాసులందరి వైపు ఆయన తన కనుదృష్టి నిలిపిన వాడై నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు అంటాడు, దేవా నా ముందు నీవు ఉన్నావయ్యా, నా వెనకాల నీవు ఉన్నావయ్యా, ఆకాశంకి ఎక్కిపోయిన నీవు ఉన్నావయ్యా, భూమి అగాధములకు వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావయ్యా, సముద్రపు అగాధములకు వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావయ్యా, ఒకవేళ చీకట్లోకి వెళ్తే అక్కడ కూడా నీవు వెలుగుగా నీకు సమస్తము కనబడతా ఉందయ్యా అని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మోషే జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా, అంటే దేవుడు కళ్ళ ముందు లేడు, అమ్మో దేవుడు చూస్తాడన్న భయం కలిగి ఉన్నాడు. ఇది దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన అదృశ్యుడే. ఒకవేళ మనకు కనబడకపోవచ్చు, మనము ఆయనకు కన్నులారా కనబడేవారు. మనం ఏం చేస్తున్నాం సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. మనం చూడలేదు కదా అని చెప్పనని అనుకుంటే మనంత వివేకులు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని బట్టి మనుషులు తయారు చేసినటువంటి ఒక సీసీ కెమెరా ఉందనుకోండి. ఆ సీసీ కెమెరా మనల్ని ఎవరు చూడడం లేదని మనం అనుకోవచ్చు, కానీ ఆ సీసీ కెమెరా ఏం చేస్తుందో తెలుసా? మనం ఏం చేస్తున్నాం సమస్తం కూడా పదిలపరుస్తుంది, దాని అంతటి కూడా భద్రపరుస్తుంది. మనం ఏం చేసి నేను చేయలేదు అంటానికి లేదు, తర్వాత టీవీ ఆన్ చేస్తే బయటపడుతుంది మనం ఏం చేసినా. మనం ప్రతిదీ కూడా కనపడడానికి అవకాశం ఉంటుంది. అసలైన సీసీ కెమెరా ఆకాశం మీద సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన కనుదృష్టిని భూలోక నివాసులందరి వైపు నిలిపిన వాడై మన వైపు చూస్తూ ఉన్నాడు. మనకు ఆయన కనపడకపోవచ్చేమో, కానీ ఆయన చూడడం లేదని పొరపాటున మనం అనుకుంటే మనంత వివేకులు ఎవరు కూడా లేరు. కాబట్టి ఎరిగినటువంటి మోషే అంటాడు, అదృశ్యుడైన ఆయనను ఆయన ఉన్నట్టుగానే ఏం చేస్తున్నాడట? అతడు స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడట. వాక్యం మళ్ళా చదువుదామట. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా స్థిర బుద్ధి గలవాడు. అయ్యో నేను ఈ మాట తప్పితే, ఇగో ఈ మార్గం నుండి వైదొలిగిపోతే, నేను ఇలా ఉంటే అలా ఉంటే నన్ను చూచేవాడు దేవుడు గమనిస్తున్నాడు అన్న ఆలోచన కలిగేవాడై అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా, దేవుడు ఇక్కడే ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను పరిశీలన చేస్తున్నాడు, నేనేం మాట్లాడుతున్నానో, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఆయన అన్నీ చూస్తున్నాడన్న భయము కలిగిన వాడై అతడు స్థిర బుద్ధి గలవాడై ప్రవర్తిస్తున్నాడట. స్థిర బుద్ధి అంటే నిలకడ కలిగినటువంటి స్వభావము మోషేలో ఉందట. మోషే గొప్పవాడని పిలిపించుకున్నటకు మూడవ గుణలక్షణం ఏంటంటే అతడు స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడు. చంచల మనస్తత్వం కాదు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో రాయబడినటువంటి ఒక మాట 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మును
అక్కడి నుండి తోడుకొని వచ్చితని చాలండి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులట. దేవుడు వాస్తవానికి వారి కన్నీరు గార్చి ఐగుప్తులో ఏడుస్తుంటే ఆయన చూసి ఓర్చుకుని తట్టుకోలేక ఇశ్రాయేలీయులు దేవునికి పెట్టినటువంటి మొరను వినినటువంటి ఆ దేవుడు ఇక ఇశ్రాయేలు తమను కష్టపెడుతున్నటువంటి ఆ కష్టాన్ని బట్టి వారు కారుస్తున్న కన్నీటిని చూసినటువంటి ఆ దేవుడు ఆయన దిగి వచ్చిన వాడయ్యుండి మోషేను తోడుగా ఇచ్చి పంపిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వారు కన్నీరు గార్చింది దేనికోసం? అయ్యా, ఈ ఐగుప్తులో మీరు శ్రమ అనుభవించలేకపోతా ఉన్నాం, కష్టం అనుభవించలేకపోతా ఉన్నాం, కాబట్టి మమ్మల్ని విడిపించు అని అడిగింది వాళ్ళే. విడిపించమని అడిగిన తర్వాత దేవుడు మోషేను బలపరిచాడు. మోషే అంటాడు, అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నేను మాట్లాడడానికి కూడా నాకు నాలుక తిరగదు, కాబట్టి నేను నిలవబడ్డానికి యోగ్యుని కాదయ్యా. కాదు, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు వారిని తీసుకుని వెళ్ళని చెప్పని అన్నప్పుడు ఐగుప్తుల నుంచి మోషే దేవుని కార్యాలను జరిగించుకొని వారిని విడిపించుకొని ఐగుప్తులు దాటించి ఎర్ర సముద్రము దాటించి ఎడారిలో వారిని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బండను కొట్టి నీళ్ళు ఇచ్చి ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించడానికి మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తే ఆ ఇశ్రాయేలీయులు ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, వచ్చేటప్పుడేమో ఒక మాట మీద బయలుదేరారు. ఏమని? మేము ఇక్కడికి బాధపడలేకపోతా ఉన్నాం, మమ్మల్ని విడిపించయ్యా అని పలికింది వాళ్ళే. మరలా తిరిగి ఇప్పుడేమంటారు? రివర్స్లో వారు పలుకుతున్న మాట, ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద రివర్స్ అవుతున్నారు, సనుగుతున్నారు, గొణుగుతున్నారు. మర్యాద లేదు, గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మను ఆయన చంపడానికి తీసుకొచ్చాడా? వారిని కనానుకు చేర్చడానికి ఆయన తీసుకొచ్చాడు. కానీ వారు ఒక మాట మీద నిలబడగలిగారా? వారి స్థిరబుద్ధి వారిలో ఉందా? ఒక మాట మీదే వారు ఆధారపడగలిగారా? శ్రమైనా, కష్టమైన, కన్నీరైనా, ఇబ్బంది అయినా దేవునితో నడవటానికి వారు ఇష్టపడేవారుగా కనబడడం లేదు. ఏం చేస్తున్నారు? మేలు కలిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటున్నారు, కష్టం కలిగినప్పుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? రెండు రకాల మాటలు వారు మాట్లాడుతున్నారు. ద్వంద్వ వైఖరి వారిలో కనబడతా ఉంది, చంచల మనస్తత్వం వారిలో కనబడతా ఉంది, స్థిరబుద్ధి లేని వారిగా వారు కనబడతా ఉన్నారు. ఒక మాట మీద నిలబడలేని మనస్తత్వం ఐగుప్తు నుంచి విడిపించమంది వాళ్ళే. ఇప్పుడు ఏమంటారు? మమ్మల్ని మరలా తిరిగి ఐగుప్తుకు చేర్చమంటుంది వాళ్ళే. అలాంటి మనుషుల మధ్యలో మోషేట అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి చూచుచున్నట్టుగా అతడు స్థిర బుద్ధి గలవాడై ప్రవర్తించాడట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మాట అయితే మాట్లాడాడో, ఫరో కుమార్తె కుమారుడు నడిపించుకోవడానికి మోషే ఇష్టపడలేదు, ఐగుప్తు ధనాన్ని కోరుకోవడానికి మోషే ఇష్టపడలేదు, అల్పకాల పాపభోగములను అనుభవించడానికి మోషే ఇష్టపడలేదు, మరలా తిరిగి ఆ వాటిని కోరుకోవడానికి మోషే ఇష్టపడలేదట. మరలా తిరిగి అయ్యో, ఫరో కుమార్తె కుమారుడిని నడిపించుకుంటే బాగుండేదేమో, ఐగుప్తు ధనమే నా దగ్గర ఉంటే బాగుండేదేమో, ఈ అల్పకాల పాపభోగములు అనుకున్నాను కానీ ఒకవేళ అయ్యే ఉంటే బాగుండేదేమో అని మనసు మార్చుకుని మరలా తిరిగి వాటి వైపు తిరగడానికి మోషే ఇష్టపడలేదట. అతడు స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడట. కాబట్టి పారవేయబడినటువంటి మోషే మిక్కిలి గొప్పవాడని పిలిపించుకున్నాడు. ఆ గొప్పవాడని పిలిపించుకున్నట్టుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటే, అతడు కోరుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, దేవుడు కావాలని కోరుకున్నాడు. రెండవది, దేవుని కోసం తనకున్న అన్నిటిని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడట. అంత మాత్రమే కాదు, దేవుని కోసం స్థిర బుద్ధి గలవాడై శ్రమ అయినా కష్టమైన, ఎంతమంది సనుగుతున్నారు అసలు వాస్తవానికి? అంతమంది మాట్లాడే మాటల ముందు ఒక్కసారి కాబట్టి ఒక్కసారి అయినా సరే అసలు నేను ఎక్కడ ఉండాల్సిన నేను ఎక్కడికి వచ్చాను? ఒకవేళ నేను అక్కడే ఉంటే ఫరో కుమార్తెకి కుమారుని అనిపించుకుని నేను ఇప్పుడు రాజునయ్యి ఉండేవాడిని.
రాజరికాన్నే వదిలిపెట్టి వచ్చినటువంటి మోషే ఎన్నడూ కూడా అధికారాన్ని కోరుకోవడానికి ఇష్టపడలేదు. మాటలు పడినప్పటికీ, శ్రమ అనుభవించినప్పటికీ, అంటే శ్రమ వారికి మాత్రమే కలుగుతుందా? వారితో పాటు మోషేకు కూడా కలగడం లేదా? వారికి ఆకలి అయితే మోషేకి ఆకలి కావడం లేదా? వారికి దాహం అయితే మోషేకి దాహం అవ్వడం లేదా? అన్ని పరిస్థితులు వారితో పాటు మోషే కూడా అనుభవిస్తున్నాడు. కానీ ఏనాడు కూడా మరలా తిరిగి విడిచిపెట్టిన వాటిని పొందుకోవాలన్న ఆశ మోషేకు లేదట. అతడు స్థిరబుద్ధి గలవాడై మోషే ప్రయాణించడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలీయులు చంచల మనస్తత్వం కలిగిన వారే. పూటకొక మాట, రోజుకొక మాట వారి నోట పలుకుతూ వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మోషే స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడు కనుక, మోషే తనకున్న వాటన్నిటిని కూడా వదులుకున్నాడు కనుక, మోషే దేవుణ్ణే కోరుకున్నాడు కనుక అతడు మిక్కిలి గొప్పవాడు అని పిలువబడ్డాడట. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు దేవుని చేత గొప్పవాడివి అని పిలిపించుకోవడానికి, గొప్ప వ్యక్తిగా నువ్వు పరిగణించబడ్డానికి నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? నీలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? మోషేలో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలు మనం ఎరిగి ఉండి ఆ గుణలక్షణాలు మనం కనుక అనుసరించగలిగితే తప్పక ఆయన చేత నీవు గొప్ప వ్యక్తిగా పిలువబడ్డానికి అర్హతను, అవకాశమును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.